మనవరాలు ఒక అబ్బాయితో ఇంటికి వచ్చింది అనుకో, ఏమే ఎవడు వాడు, ఆడితో నీకేంటి పని, ఎవరబ్బాయి అని అడుగుతారు. 100% అడుగుతారు. మమ్మీ అడగల, డాడీ అడగల, నువ్వెవతివి అడగడానికి అని మొహం మీద అనేస్తారు. ఆ ఏజ్కి వచ్చారంటే వాళ్ళు ఎన్ని చూసి వచ్చారు అనే దాన్ని మనం గౌరవించాలి, అంత మించాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి అమ్మాయితో ఉంటే, ప్రియుడితో ఉంటే అమ్మాయి తండ్రి వచ్చి వాడి గొంతు కోసాడు. అమ్మాయి కూడా ఊరేసుకొని చనిపోయింది గిల్ట్తో. అది నిన్నగాక మొన్న చూసాం. అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, తండ్రి తప్పేం చేయాల. ఎవడితోనో కూతురు కులుకుతా ఉంటే తండ్రికి మండింది. సీరియస్లీ, నువ్వు ఆ కులికే బదులు ఇంటికి వచ్చి నాన్న నేను ఈ పిల్లోని ప్రేమిస్తున్నానని చెబితే వీళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకొని పర్వాలేదని చెప్పేసి వదిలేసి అది అప్పుడు వేరే విషయం. అలా కాకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళి కూతురు ఎవరితోనో కులుకుతా ఉంది. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిని మోసం చేసి కూడా పోవచ్చు, గర్భవతిని చేసి పోవచ్చు, చంపేయచ్చు, మనకు తెలియదు ఏంటనేది. వాడు బంగారమే మన కంటికి, కానీ ఎవడెలాంటిది తెలియదు కదా. కాబట్టి ఆ తండ్రికి కోపం వచ్చి వాడు గొంతుకు వస్తాడు, ఏరా నా ఆడపిల్లని ఏం చేసావు అని. ఇక్కడ ఈ బామ్మ కూడా అంతే. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని అప్పుడే ఒక గవర్నమెంట్ చూసి పిల్ల సెటిల్ అవుతుంది లేని ఒక గవర్నమెంట్ సంబంధం తెచ్చారు. ఆమె మనసులో ఉందో వీళ్ళకి తెలియదులే పాపం, అది వేరే విషయం. వీళ్ళు అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది గవర్నమెంట్ ఎంప్లాయీతో. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఎవడో లేపుకెళ్ళాడంట అనే వార్త పెద్ద ఆవిడకి తెలిసింది. ఎవడరా లేపుకెళ్ళిందంటే మన ఫ్రెండ్ అన్న రోజు ఇంటికి వచ్చి పోతూ ఉంటాడే వాడేనంట అని. ఓరోని అట్లాంటి వాళ్ళని అసలు ఇంటికి రానివ్వద్దని ముందు నుంచే నెత్తినోరు మొత్తుకుంటా, మీకు అసలు ఇది లేదు అది లేదని ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. కామన్ అది, అంతే. ఇలా మొగనివి కదా, మనిషివి కదా, ఏం చేసావురా, నీ ఫ్రెండ్ని తీసుకొచ్చి చెల్లినిచ్చి పంపుతావా, నీకు రోషన్ లేదా, నీ నరుకు, వాడు అసలు వాడు మనుషులా ఇదా, ఇట్లాగే అంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటెన్షన్ ఆ హత్య చేయండి, ఉగ్రవాదులు చేయండి, వాళ్ళని ఏదో బాంబులు పెట్టి పేల్చండి అని కాదు.